అయ్యి బాబా అప్పుడే ఎంత కట్టేహారా? డబ్బులు ఉండాలి కానీ 4 రోజులు కట్టి పడేస్తారు. జాగ్రత్తగా రా, మెట్లు ఉన్నాయి. ఏంటి ఇదా వంటగది? లిక్ అంత ఉంది, సరిపోదు. ఎందుకంతా వంటగదికి ఏం పడుకుంటావా? వంటగదిలోని సరిపోద్దులే ఇది. మీకేం తెలుసు, సగం జీవితం ఇక్కడే గడిచిపోద్ది మాకు. ఇంకో మేత్రి గారు ఆ గోడ కంతలా జరిపేసి ఆల్లో పెట్టేయండి. ఆల్ చిన్నదొచ్చినా పర్లేదు, కిచెన్ మాత్రం పెద్దది కావాలి. ఆయన అలాగే అంటారు. ఇక్కడ చూసావా ఓ బాత్రూమ్ కట్టేస్తున్నాను. ఎవరైనా వచ్చినప్పుడు వెళ్తాకు ఉంటుంది కదా, ఎందుకైనా మంచిదని. ఇరుగు పొరుగు ఎవరో కనుక్కున్నారా? మనం కలిపేసుకోవడానికి వెళ్తే వాళ్ళు తొలిపేసేసుకున్నారనుకో, అంత బాగోదు. ఫ్యామిలీసే కదా. పండగలకి పెట్టేసుకున్నాండి గృహప్రవేశం. పిల్లలకు కూడా సెలవులు ఉంటాయేమో చూసుకోవాలి కదా. ఎందుకు అన్నీ అయిపోయిన తర్వాత చెప్తే దిష్టి పెట్టేస్తారు. అంతా వచ్చిన తర్వాత అత్తగారు వచ్చి ఏలెట్టిందని అక్కడ వాస్తు బాగాలేదు, ఇక్కడ తలుపు బాగాలేదు, ఇక్కడ బాత్రూమ్ రాకూడదని పేర్లు పెడతారు అందరూ. ఎందుకు వచ్చింది చెప్పండి మనకి, ఇప్పుడే చేసేసుకుందాం. సామాన్ కట్ట ఎక్కడ తోకోవాలి? పనిపిల్ల ఎలాగొస్తుంది అసలు? అన్ని కిచెన్లో కిట్టించారే ఏంటి? నూరేసిన పడిపోకే వెనకాల సొందే పొంది చూపిస్తాలే. ఇది చూడు ముందు, మనదే మాస్టర్ బెడ్రూమ్. ఏమన్నా తక్కువైతే చెప్పు, చేంజ్ చేద్దారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా. మనకి ఎందుకండి ఎంత పెద్ద బెడ్రూము? పిల్లలకి ఇచ్చేద్దాము. నీకేమన్నా పెచ్చేటే వాళ్ళు ఏమన్నా మన కాడ ఉంటారా? హైదరాబాద్కో బెంగళూరుకో ఉద్యోగాలు వచ్చి పోతారు. అంతకన్నా పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి అనుకో, ఏ ఫారిన్ కంట్రీకో వెళ్ళిపోతారు. పండగలకి పబ్బాలకి వచ్చి 4 రోజులు ఉండి వెళ్తూ ఉంటారు. అంతే అంటారా? అంతే మరి. నువ్వు ఇల్లు కట్టావని ఎగిరికి వచ్చి ఉండిపోతారా ఏంటి? లంకంత కొంపలో నువ్వు నేను గబ్బిలేలాగా ఉండాలి. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు అంతే. వాళ్ళ కోసం కట్టేవేంటిది? నీ కోసం నా కోసం కట్టుకున్నావు ఇల్లు, మన కోసం కట్టుకున్న ఇల్లు.